అంటే ఎవరైనా మోటివేట్ చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ మీకు ఆ స్థాయి లేదు, ఆ పరిస్థితి లేదు ఇక్కడ అనేది? వాళ్ళు ఇక్కడ మోటివేట్ కాదు, ఇక్కడ ఎదిగేటటువంటి సందర్భంలో వరుసపెట్టి 4 దెబ్బలు పడ్డాయి. మొట్టమొదట 2020లో తెలంగాణను ఆంధ్ర కలిసి సీరియస్ స్కెచ్ చేయడం ప్రారంభించగానే ఆ టైంలో వచ్చి పవన్ కళ్యాణ్ దూరి వీళ్ళని ముందుకు పోనీలే వెనక్కి పోనీలా, అది నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ పడిపోయింది మైనస్ వాళ్ళకి. రెండోది వచ్చేటప్పుడు స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ జనసేన తెలుగుదేశం కలిసి స్ట్రాంగ్గా చేయగలిగినటువంటి సందర్భం. ఎంపీటీసీ జెడ్పీటీసీని తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు భారీగా కొట్టగలిగిన సందర్భం ఇద్దరు కలిసి. అప్పుడు అవసరమైతే తెలుగుదేశం వాళ్ళని కూడా ఇందులోకి చేసుకుని తీసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలివిగా తెలుగుదేశం వాళ్ళని ఇట్లా రానివ్వకుండా ఈయనే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం వాళ్ళతో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుని సాధించేశారు. అంతేగాని బీజేపీని ఎదగనీలా. అక్కడ భారతీయ జనతా పార్టీ రెండవ అతిపెద్ద మైనస్. అంటే అక్కడ జనసేనను వదలలేక సొంతగా నుంచోలేక ఇబ్బంది పడింది. ఇది రెండవ మైనస్ భారతీయ జనతా పార్టీకి. అక్కడ ఇండివిజువల్గా ఎదిగేటటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మూలంగా ముందుకు ఎదగలేకుండా పోయింది అది. మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ తెలుగుదేశమే బాయ్కాట్ చేసినటువంటి సీట్లు, తిరుపతి కాకుండా మిగతా జరిగిన 2 అసెంబ్లీ సీట్లలో కూడా తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు జనసేనను బీజేపీ కలిసి చేసుకోవచ్చు కదా. ఓ చోట ఇప్పుడు తిరుపతి వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు, తర్వాత ఆత్మకూరులో మేం చేస్తామన్నా, లేకపోతే రెండోది జరిగినటువంటిది ఉంది కదా, మొత్తం వాటిట్లో మేం చేస్తామన్నా బీజేపీ ఒక చోట జనసేన ఒక చోట పోటీ చేయొచ్చు కదా, అప్పుడు ఆడ సత్తా ఏంటో తెలిసేది కదా. అట్లాగా తెలుగుదేశం లేనప్పుడు వైసీపీ వర్సెస్ వీళ్ళు అనేటువంటి చూపించుకునే టైంలో చూపించలా. అంటే అక్కడ ధైర్యం చేయలేదు. అక్కడ కూడా భారతీయ జనతా